హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఆల్రెడీ మనం ఫ్రిక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా. సో ఇదేంటంటే లాస్ట్ మోడల్ అనమాట ఫ్రిక్షన్కి సంబంధించి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలాంటి ప్రాబ్లం ఇంతకుముందు మనం ఎప్పుడూ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ద కోఫిషియంట్ ఇఫ్ కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ 0.25 డిటర్మైన్డ్ ఏ బిట్ ఇచ్చాడు. ద మినిమం వాల్యూ ఆఫ్ పి రిక్వైర్డ్ టు స్టార్ట్ ద బ్లాక్ మూవింగ్ అప్ the inclined plane and b is the corresponding value of beta. సో ఇక్కడ మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఏంటి అంటే సో యాంగిల్ 30 degrees ఓకే, ఇక్కడ 25 kgs ఓకే, p and angle of beta ఓకే. మోషన్ పైకి యాక్ట్ అవుతుందంటే ఫ్రిక్షన్ అనేది కిందకి యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మూవింగ్ అప్ అన్నాడు కాబట్టి మోషన్ పైకి, అలాగే ఫ్రిక్షన్ కిందకి యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి దీనికి సంబంధించి మనం ఇప్పుడు డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 25 kgsలో ఇచ్చాడు. వెయిట్ అన్నది న్యూటన్స్లో కిలో న్యూటన్స్లో ఉండాలి, బట్ ఇక్కడ కేజెస్లో ఇచ్చాడు, అంటే మాస్ ఆఫ్ ది వెయిట్ అన్నది ఇచ్చాడు. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలండి, గివెన్ డేటా అన్నది రాసుకోవాలి. సో గివెన్ డేటా అంటే మనకి ఏమేమి ఇచ్చాడు, జస్ట్ మ్యూ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది ఇచ్చాడు. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు 0.25. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, మాస్ ఆఫ్ ది వెయిట్ ఆర్ మాస్ ఆఫ్ ది బాడీ. మాస్ ఆఫ్ ది బాడీ m ఈక్వల్ టు 25 kgs అన్నది ఇచ్చాడు. సో మనం వెయిట్ కింద కన్వర్ట్ చేయాలి. సో వెయిట్ ఆఫ్ ది బాడీ అన్నది కావాలి. సో వెయిట్ ఆఫ్ ది బాడీ అంటే w ఈక్వల్ టు m ఇంటూ g. సో w ఈక్వల్ టు m అంటే 25 ఇంటూ 9.81. సో ఇక్కడ g ఇవ్వకపోయినా కూడా మనం 9.81గా మనకి ఆల్రెడీ తెలిసిందే కాబట్టి మనం అజ్యూమ్ చేసుకుంటాం. అక్కడ రాస్తారు g ఈక్వల్ టు 9.81 అని చెప్పేసి. సో 25 ఇంటూ 9.81 245.25. సో వెయిట్ అన్నది కూడా మనం ఫైండ్ అవుట్ చేసాం, ఓకే, న్యూటన్స్. సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మళ్ళీ దీనికి సంబంధించి మనకేంటి డయాగ్రామ్ అన్నది డ్రా చేసుకోవాలి కదా. సో నేను ఇక్కడ డయాగ్రామ్ అన్నది డ్రా చేస్తున్నానండి, క్లియర్గా వినండి, ఓకే. ఇక్కడ 30 degrees యాంగిల్ అంటే బేస్ లైన్కి ఇంక్లినేషన్ లైన్కి యాంగిల్, ఓకే. ఇక్కడ మనకి మినిమం వాల్యూ ఆఫ్ పీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ బీటా అంటే యాంగిల్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ w అన్నది యాక్ట్ అవుతుంది, ఓకే. సో w మనకి ఈ యాంగిల్లో p అన్నది యాక్ట్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనకి నార్మల్ ఫోర్స్, వెయిట్కి తగ్గ పర్పెండిక్యులర్ ఫోర్స్ అంటే కాంపోనెంట్ కాస్, ఇక్కడ కూడా సేమ్ యాంగిల్, ఇక్కడ ఈ ఇంక్లినేషన్ ప్లేన్కి ఎంత యాంగిల్ అయితే ఉంటుందో ఈ వెయిట్ కాంపోనెంట్స్కి కూడా అదే యాంగిల్ వస్తుంది. సో ప్యారలల్ టు ది ప్లేన్ అయితే w sin 30. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకి బీటాని ఇచ్చేసాడు. సో బీటాని ఇచ్చేసాడు కాబట్టి పర్పెండిక్యులర్ టు ది ప్లేన్ కాబట్టి p cos బీటా, అలాగే ప్యారలల్ టు ది ప్లేన్ కాబట్టి p sin బీటా, ఓకేనా. డయాగ్రామ్ అర్థమైంది కదా. మనకి మోషన్ పైకి ఉంది, ఫ్రిక్షన్ కిందకుంది. సో దీన్ని బట్టి మనం రిజాల్వింగ్ ద ఫోర్సెస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డయాగ్రామ్ అన్నది నేను ఇక్కడ డ్రా చేశాను, ఓకేనా. సో ఫస్ట్ సొల్యూషన్లో మనం సో రిజాల్వింగ్ ద forces along the plane అంటే horizontal.
సో హారిజాంటల్గా ఇక్కడ మనకి ఏమున్నాయండి? హారిజాంటల్గా పీ కాస్ బీటా ఒకటి ఉంది, డబ్ల్యూ సైన్ 30 ఒకటి ఉంది, ఎఫ్ ఒకటి ఉంది, అంతే కదా. సో ఈ మూడింటిని మనం ఇక్కడ రాసుకుందాం. సో ఈ మూడింటిని ఎలా రాసుకుంటాం? పీ కాస్ బీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ 30 కిందకి యాక్ట్ అవుతుంది కాబట్టి ఫ్రిక్షన్ ప్లస్ ఎఫ్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ చేయాలి కదా, రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లెయిన్ అంటే వెర్టికల్. సో వెర్టికల్గా ఇక్కడ ఏముందండి? ఆర్ డబ్ల్యూ కాస్ 30 పీ సైన్ బీటా. సారీ అండి, ఏమనుకోవద్దు, ఫాస్ట్గా చెప్పేస్తున్నానని అనుకున్నాను, కానీ మా బాబు పడుకున్నాడని ఇంత ఫాస్ట్గా చెప్పేశాను, బట్ లేచిపోయాడు. సో అందుకని చెప్పేసి సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే నార్మల్ టు ది ప్లేన్ చేస్తున్నామని కాబట్టి వెర్టికల్. సో వెర్టికల్లో మనకి ఆర్ అలాగే డబ్ల్యూ కాస్ అలాగే పీ సైన్ బీటా అన్నది యాక్ట్ అవుతుంది కదా. సో దాని ప్రకారమే మనం రాసుకుందాం. ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ 30 పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ పీ సైన్ బీటా. సో ఇది సెకండ్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఆర్ ప్లేస్లో సేమ్ వేసుకుంటున్నానండి. సో ఎంతైతే మనకి ఇంతకు ముందు వచ్చిందో అది. సో ఇక్కడ నేను డబ్ల్యూ సైన్ 30 ప్లస్ నేను మ్యూతో మల్టిప్లై చేస్తున్నాను. మ్యూ డబ్ల్యూ కాస్ 30 మైనస్ పీ మ్యూ సైన్ బీటా. ఓకే. సో పీ టర్మ్స్ అన్నిటినీ ఒకవైపు తీసుకొచ్చేస్తున్నాను. పీ కాస్ బీటా ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మ్యూ సైన్ బీటా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ 30 ప్లస్ మ్యూ డబ్ల్యూ కాస్ 30. ఓకే. ఇందులో పీని కామన్ తీసేస్తున్నాను, ఇక్కడ మ్యూ పీ. ఓకే. పీని కామన్ తీసేస్తే కాస్ బీటా ప్లస్ మ్యూ సైన్ బీటా. ఓకే. ఇందులో డబ్ల్యూని కామన్ తీసేస్తే సైన్ 30 ప్లస్ మ్యూ కాస్ 30. ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలి? పీ అన్నది కావాలి. సో పీ అన్నది కావాలంటే ఇటు ఇంటూ అవుతున్నది, అటువైపుకి వెళ్తే ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి డబ్ల్యూ ఇంటూ సైన్ 30 ప్లస్ మ్యూ కాస్ 30 ఓకే డివైడెడ్ బై కాస్ బీటా ప్లస్ మ్యూ సైన్ బీటా. ఓకేనా. మనకి ఇలా వచ్చింది ఈక్వేషన్. సో దీని ప్రకారం మనం ఇప్పుడు వాల్యూస్ వేద్దాం. సో పీ అంటే మనకి తెలీదు, డబ్ల్యూ అంటే మనకి ఎంత వచ్చిందండి? డబ్ల్యూ 245.25 ఇంటూ సైన్ 30 ప్లస్ మ్యూ ఎంత ఇచ్చాడు? 0.25 కాస్ 30 డివైడెడ్ బై కాస్ బీటా ప్లస్ మ్యూ అంటే 0.25 సైన్ బీటా. సో ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. సైన్ 30 ప్లస్ 0.25 ఇంటూ కాస్ 30 ఓకే ఇంటూ 245.25 that is equal to 175.72. okay, P equal to 175.72 divided by cos beta plus 0.25 sin beta. సో మనకి ఇక్కడ ఏం అడిగాడు? మినిమం వాల్యూ ఆఫ్ ది P అన్నది అడిగాడు. సో మినిమం వాల్యూ ఆఫ్ P అన్నది ఇది ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాక్సిమం లాగానే ఉంది కదా. సో ఫర్ మినిమం వాల్యూ ఆఫ్ P, సో దీన్ని మనం ఇంకా మినిమైజ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ P దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇదంతా కూడా ఎలా ఉంది? ఈక్వేషన్ మ్యాక్సిమైజ్లో ఉందన్నమాట. అంటే మ్యాక్సిమం ఈక్వేషన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేస్తే మినిమం వాల్యూ అన్నది వస్తుంది. అంటే మనకి d బై
d beta of cos beta ప్లస్ 0.25 sin బీటాకి మనం ఇప్పుడు డిఫరెన్షియేషన్ అన్నది చేయాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి d బీటా ఆఫ్ కాస్ బీటా ప్లస్ 0.25 d బీటా ఆఫ్ sin బీటా ఓకే ఈక్వల్ టు 0. సో డెరివేషన్ ఆఫ్ కాస్ బీటా అంటే మనకి ఏమవుతుంది, మనకి మైనస్ sin బీటా ఓకే ప్లస్ 0.25 sin బీటాకి మనం డిఫరెన్షియేషన్ చేస్తే కాస్ బీటా ఈక్వల్ టు 0. ఓకేనండి. సో మనం ఈ మైనస్ సైన్ని ఇటువైపు పంపిద్దాం, అంటే 0.25 కాస్ బీటా ఈక్వల్ టు sin బీటా. ఓకే నెక్స్ట్ 0.25 కాస్ బీటాని కూడా అటువైపు పంపిస్తే ఇటు ఇంటూ కాబట్టి ఇటు వెళ్తే ఏమవుతుంది sin బీటా బై కాస్ బీటా. సో sin బీటా బై కాస్ బీటా అంటే tan బీటా. ఓకే సో tan బీటా ఈక్వల్ టు 0.25. సో మనకి బీటా అన్నది కావాలి కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ 0.25. ఓకే tan ఇన్వర్స్ ఆఫ్ 0.25 ఎంత అవుతుందండి, షిఫ్ట్ tan 0.25 దట్ ఈజ్ ఈక్వల్ టు 14 కనిపిస్తుందా, దట్ ఈజ్ ఈక్వల్ టు 14.036. సో బీటా ఈక్వల్ టు 14.036 అన్నది వచ్చింది ఆన్సర్. సో బీటా వచ్చిన తర్వాత మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలండి, ఈ పీ వాల్యూ అన్నది ఏదైతే ఉందో ఈ వాల్యూ అన్నది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో పీ ఈక్వల్ టు 175.73 డివైడెడ్ బై కాస్ 14.036 ప్లస్ 0.25 sin 14.036. సో క్యాలిక్యులేట్ చేస్తే కాస్ 14.036 ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 0.25 ఇంటూ sin 14.036. సో 175.73 డివైడెడ్ బై ఆన్సర్. సో ఆన్సర్ చేస్తే మనకి 170.48. ఓకేనండి. పీ మినిమం అన్నది ఎంత వచ్చిందండి, 170.48 అన్నది వచ్చింది. సో ఇలా మనం ప్రాబ్లం అన్నది సాల్వ్ చేయాలి. ఏదైతే అంటే ఇది ఇలా అడగటం చాలా రేర్. సో బట్ ఒకవేళ అడిగినట్టయితే ఇలా కూడా చేయాలన్నమాట. సో ఇక్కడ మనం వచ్చిన దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకొని దాన్ని పీ మినిమం చేసుకొని దాని నుంచి మనం బీటా అన్నది ఫైండ్ అవుట్ చేసి అక్కడ నుంచి మనం పీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ రిజల్ట్ అన్నది మనకి గివెన్ డేటాలో అంటే ఇక్కడ ఏవైతే అడిగాడో ద మినిమం వాల్యూ ఆఫ్ పీ రిక్వైర్ స్టార్ట్ ద బ్లాక్ మూవింగ్ ఆఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ ద మినిమం వాల్యూ ఆఫ్ పీ ఈజ్ ఎంత వచ్చిందండి, 170.47 వచ్చింది. అలాగే ఇక్కడ వచ్చేసరికి కరస్పాండింగ్ వాల్యూ ఆఫ్ బీటా ఈక్వల్ టు బీటా ఈక్వల్ టు 14.036 అన్నది వచ్చింది. ఇలా రిజల్ట్ అన్నది రాయాలి. సో ఈ ప్రాబ్లంతో మొత్తం ఫ్రిక్షన్లో అన్ని మోడల్స్ని మ్యాక్సిమం నేను కవర్ చేశానండి. సో ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.